నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివి. నేను నరేష్. తీన్మార్ మల్లలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తీన్మార్ మల్లలని సస్పెన్షన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసిందే, కాకపోతే ఈ టైంలో తీన్మార్ మల్లన లాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తారా అని. కానీ ఒకటి బాగా వినిపిస్తుంది, ఒక కులాన్ని ఉద్దేశించి తిట్టిండో సహించలేకపోయినారు రెడ్లు, అందుకే సస్పెండ్ చేసిరని ఒకటి. రెండోది కాదు ఆయన కులగణన సర్వేని ఉచ్చబోసి తగలబెట్టండి అని ఆయన స్టూడియోలో కాల్చడము, ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకుంది తాజాగా వచ్చిన మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్. సో 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా పనిచేసిన వాళ్ళకి గుర్తింపిద్దాం, ఇలాంటి వాళ్ళని మన పార్టీలో ఉంచకూడదని ఆమె కీలక నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు సస్పెన్షన్ చేసినారంట? ఒకటి, తీన్మార్ మల్లన్న గారు ఏదైతే కాన్సెప్ట్ ఎంచుకున్నాడో అది ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఓకే, బీసీయా సార్? బీసీ కదా, బీసీ కాన్సెప్ట్ అది ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఓ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర తర్వాత 7 decades దాటినాక కూడా మెయిన్ స్ట్రీమ్లోకి రాలేకపోవడం, వాళ్ళకి అధికారానికి చెందిన పగ్గాలు అందలేకపోవడం అనేది ఒక విషాదమే. అందులో ఎవరికైనా కూడా ఆక్షేపణ ఉండొచ్చు, లేదా దాని మీద వాళ్ళ డిమాండ్స్ కూడా రావడంలో తప్పలేదు. 100% ఇట్స్ కరెక్ట్ కాన్సెప్ట్. నేను కూడా మీకు తెలుసు, ఉద్యమ కాలంలో నేను ఒక 2 years రాష్ట్రీయ లోక్దల్ అని సామాజిక తెలంగాణ కాన్సెప్ట్ పెట్టి నడిపా. 20 బీఫారాలు ఇచ్చాను. 20 బీఫారాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చా. ఒక్క ఓసీకి వెళ్ళా. నేను ఓసీ అయి ఉండి కాన్సెప్ట్ అంటే ఆ జాతులకు అన్యాయం జరిగింది, మెయిన్ స్ట్రీమ్లో రాలేదు, ఎవరు వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదని ఒక కాన్సెప్ట్. సరే, ఆ రోజుల్లో అదంతా పవర్ఫుల్ లేకుండా ఎవడికి 1000 ఓట్లు, 2000 ఓట్లు, అది క్లిక్ కాలే. అంత ఈజీ కాదు క్లిక్ కావడం. పార్టీలు పెట్టినా అంత సాధారణంగా అంత ఈజీ కాదు ఉన్న సిస్టంలో, పొలిటికల్ సిస్టంలో. అయితే తీన్మార్ మల్లన్న ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా గొప్ప కాన్సెప్ట్, అందులో అనుమానమే లేదు. కానీ ఇదే కాన్సెప్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంచుకోలేదు కదా సార్? కేసీఆర్ అనేవాడు, ఆయన గురించి పోతే ఆ సబ్జెక్ట్ ఎటు వెళ్ళిపోయి, అదే అసలు కేసీఆర్ జరిగిపోతే అది ఆ టాపిక్ ఎటు వెళ్ళిపోతుంది. ఇక ఆయన చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. అసలు బీసీ శాఖ మంత్రియే అసలు ఆయనకు 6 శాఖలు ఇచ్చిండు రాజశేఖర రెడ్డి. అప్పుడు అధిష్టానం 6 ఇచ్చిండు. 6 శాఖల్లో ఆయన మంత్రి. హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యాడు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రి 6 శాఖల్లో. ఒక మంత్రి ఎవరు? హరీష్ రావు, వితౌట్ గెటింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధి చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయనకి ఇచ్చిన శాఖలో ఒక బీసీ శాఖ ఉంది. బీసీ శాఖ ఎవరికి ఇచ్చిండు? ఒక బ్రాహ్మడికి ఇచ్చిండు. అది ఆయనకున్న చిత్తశుద్ధి బీసీల మీద. కాబట్టి కేసీఆర్ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచి పక్క పెట్టండి. బీఆర్ఎస్ ఈరోజు వాళ్ళు మాట్లాడడం కూడా జోక్. అది అవసరం ఉంటే వాళ్ళు కూడా ప్రకటించాలి. అధికారంలోకి వస్తే బీసీఏ లేదా ఎస్సీఏ, ఎస్టీఏ అన్నావు కదా గతంలో. కవిత మాట్లాడుతున్నా, నువ్వు ముందు అసలు నీ రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీని ఎందుకు, ఎస్సీని ఎందుకు? అసలు ముఖ్యమంత్రే మాకు అధికారంలోకి వస్తే తెలంగాణ వచ్చినాక మొదటి ముఖ్యమంత్రి దళితుడే అంటివి. ఇక్కడ పోయింది. కాబట్టి ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళు చెప్పేవని అబద్ధాలే, అది పక్క పెడదాం. బట్ తీన్మార్ మల్లన్న టైం వచ్చేవరకల్లా ఈ కాన్సెప్ట్ చాలా ప్రబలమైంది. అందరి బీసీలో కూడా ఒక యూనిటీ వచ్చింది. అరే, మాకు అధికారంలో పాస్వాన్ రావాలని. సో ఆయన ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, ఇప్పుడు నేనున్నా, ఒక పార్టీలో ఉన్నా, ఆ పరిమితులు ఉంటాయి. అని ఈ పరిమితులకు లోబడి నేను మాట్లాడలేను. నాకు నిజంగా ఎంత నీ గురించి ఆవేదన ఉన్నా, ఎస్టీ గురించి ఆవేదన ఉన్నా, తీసే రేవంత్ రెడ్డి నీకు ఈయన పట్టుకొచ్చి దళితుడిని వాళ్ళు రేపు సీఎం చేయని అనలేను. నాకున్నా కూడా నేనే సీఎం కావాలనుకున్నాను లేను. సో నువ్వేం చేయాలి? దానికోసం వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, వీళ్ళందరినీ మొబిలైజ్ చేయాలి. బట్ జస్ట్ లైక్ దట్ నువ్వు ఒక పబ్లిక్గా ఒక పార్టీలో ఉండి మా పార్టీ చేసిన కులగడ తప్పు అంటే నువ్వు పోయి ఎవరు అసలు? నువ్వు పార్టీలో భాగం, నీకు కూడా బాధ్యత ఉంది. 1,00,000 మందిని పెట్టి సర్వే చేసి వాడు 41 అన్నాడు. ఇప్పుడు ఇదంటివి మళ్ళీ పోనీ నాకు ఓట్లు ఇవ్వదు, నేను బీసీలో ఓట్లు వేస్తే గెలిచిన అంటే అది కరెక్టా? మేము తిరిగినాం. నేను 7 రోజులు ఇంటికి పోలే, 7 days ఇంటికి కూడా పోలే నేను. ఏది తీన్మార్ మల్లన్న ప్రచారానికి మొన్న ఆయన ఎలక్షన్కి. ఎందుకంటే నేను అక్కడి నుంచి 2 times ఎమ్మెల్సీ. నేను నన్ను పార్టీ పెట్టింది ఇన్ఛార్జిగా, ఒక ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను. బాబు నువ్వు కూడా గెలిపి తీర్మానం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా పెట్టినాడు. మా టీం వేసుకుని 50 మందిని వేసుకుని 7 రోజులు ఇంటికి కూడా పోలే. ఎవరో తీర్మానం ఫోన్ చేసిండు, అన్న ఎక్కడ అంటే బాబు ఇంటికి కూడా పోలే, 7 రోజులు అయిందన్న. అట్లా కష్టపడి పనిచేస్తే మరి నీకు ఈరోజు ఓసీ పనికి రాడా, రెడ్డి పనికి రాడా, ఎట్లా చెప్పు? అది వాళ్ళందరూ ఓట్లు వేసింది కదా పాపం. సో వాళ్ళని ఆ రకంగా ఆక్షేపించడం తప్పు. అది ఆయన చేసిన పొరపాటు. అది దానివల్ల ఆయన పనిష్మెంట్ వచ్చింది ఈరోజు. ఎందుకంటే అది నువ్వు చించేసినావు, ఉచ్చబోసి తగలబెట్టిండు అన్నాడు. అది ఎట్లా అండి? 1,00,000 మంది పిల్లలు, ఆఫీసర్లు పోయి సర్వే చేసినాక తప్పులుంటే నువ్వు డెఫినెట్లీ ప్రొటెస్ట్ చేయొచ్చు. అంటలేదా బీఆర్ఎస్ కూడా అంటూనే ఉంది తప్పులు లేనన్నారు. వాళ్ళు మళ్ళీ 15 రోజులు టైం ఇచ్చారు. ఈ 15 రోజుల టైంలో నీ కులగణంలో తప్పున్నా, లేకపోతే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మళ్ళీ పోయి చేసుకోవాలి. కానీ
అసలు చేసిందే తప్పు అనడానికి ఎట్లా నువ్వు సర్వే చేసినావా, నీకు టీమును పెట్టినావా, శాంపిల్స్ కలెక్ట్ చేసినావా, ఏమీ లేకుండా 1,00,000 మంది పిల్లలు తీసుకొచ్చిన డాటా తప్పైద్దా? పోనీ తప్పులున్నాయంటే గవర్నమెంట్ చాలా హుందాగా ఏమన్నది, ఇంకో 10 రోజులు టైం ఇస్తాం సరి చేసుకోండి అన్నది, ఈ ఇయ్యలోళ్ళు ఇవ్వండి అన్నది. అయినా కేటీఆర్ ఇయ్యడా, కేసీఆర్ ఇయ్యడా, కవిత తప్ప ఇచ్చిన వాళ్ళు లేనట్టుంది అక్కడ. అంటే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని పెట్టినప్పుడు మనందరికీ కూడా బాధ్యత గల సిటిజన్స్గా దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. తప్పులుంటే చెప్పాలి, ఎస్ తప్పుది సరి చేసుకోండి. వాళ్ళు దే కెప్ట్ వన్ ఓపెన్ విండో ఫర్ యూ. అధికారి దగ్గరికి పో సరి చేసుకో, లేదా నువ్వు పోయి మళ్ళీ రిజిస్టర్ చేసుకొని చెప్పినాక ఆ తప్పుల తడక నేను అనడం అనేది నా ఉద్దేశం అయితే తప్పు. ఇక మీరు అన్నట్టు ఇన్ఛార్జికి వచ్చినా మేము కూడా విన్నాం ఆమె గురించి. ఏంటంటే ఆమె గాంధీయన్ అని, గాంధీ ఫిలాసఫీ ఫాలో అవుతుంది, చాలా నిజాయితీ పరులు అని. సహజంగా ఆమె ఇక్కడ రాగానే ఇన్ఛార్జ్కి రాగానే ఇష్యూ ఎదురుకు వచ్చి ఉంటుంది. ఈయనకు షోకాజ్ నోటీస్ చేయడం, కథాకారక రావని ఉంటుంది, లెట్ అస్ యాక్ట్ స్ట్రిక్ట్లీ అని ఉండొచ్చు, తప్పేం లేదు. ఆమె నోటీస్ ఇవ్వడం, ఈయన దానికి సమాధానం చెప్పకపోవడం, ఆయన వైఖరి ఎట్లా చూడొచ్చు సార్ తిమ్మర్మలది? ఇక మనం ఎట్లా చెప్పాలితో వారు ఏ కారణం చేత రిప్లై ఇవ్వలేదు, నువ్వు రిప్లై ఇచ్చినాకనే యాక్షన్ తీసుకుంటేనే పెండింగ్ పెట్టిండేమో మన స్పీకర్ దగ్గర రాజీనామా లాగా. స్పీకర్ ఎప్పుడైతే ఎవరికి తెలుస్తుంది, రిప్లై ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాకా స్పీకర్ చర్య తీసుకోలేడు కదా, ఆయన కూడా నోటీస్ ఇచ్చిండు, జవాబు ఇవ్వాలి. అదొక సాకు కింద మరి ఆయన పరిగణించి షాక్ సార్, బిగ్ షాక్ అంటారు తిమ్మర్మలకి ఇప్పుడు. అది డెఫినెట్లీ ఆయన ఎక్స్పెక్ట్ చేసినాడు, బట్ నిజంగా కూడా నువ్వు ఫిలాసఫీని నమ్మి ఈ టైప్ ఆఫ్ పనిష్మెంట్కు నువ్వు ఫేస్ చేస్తే పోనీ రాజీనామా చేయాలి, చేసి నీ సొంత కవిత్వం పెట్టాలి. ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలంటారు, అది మరి చేయాలి కదా. నువ్వు అట్లా ఉంటే నువ్వు అన్నట్టుగా అంత సీరియస్ ఆయన తీసుకుని దాని మీద ఎస్ చూద్దాం దీని సంగతి ఏంటో అనుకో, నిజంగానే బీసీల కోసం నువ్వు ఒక పోరాటమే పదాన్ని ఎంచుకోదలుచుకుంటే పదవి వదులుకొని స్టార్ట్ చేయడం తప్పులేదు అంటున్నాను. ఆయన ఇష్టం అది, బట్ ఇప్పుడు ఆయన ఫ్రీ అయిపోయింది. ఒకసారి పార్టీని సస్పెండ్ చేస్తే ఆయన ఫ్రీ అవుతాడు, ఆయన పార్టీ అఫిలియేషన్ లేదు. ఇక హీ కెన్ యాక్ట్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఆల్సో, అది అడ్వాంటేజ్ వస్తుంది ఆయనకు. సో అది నాకు తెలిసి ఆయన దాని అడ్వాంటేజ్ తీసుకుంటేనే కొనసాగిస్తాడు అనుకుంటున్నాను ఈ పోరాటాన్ని. ఆ పోరాటాన్ని తప్పట్లేదు మనం. ఒక తీర్మానం వలన కాదు, చాలామంది ఆ వాదాన్ని సమర్థించే వాళ్ళు ఈరోజు ఉన్నారు కదా. ముఖ్యమంత్రే స్వయంగా అన్నాడు, నాకేం అభ్యంతరం లేదు, నేనే చివరి ముఖ్యమంత్రి అయినా సరే అన్నాడు కదా, మాట అన్నాడు కదా. ముఖ్యమంత్రి అయినా, నేనే చివరి ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు, ఆ మాట అన్నాడు ఈయన తీర్మానం వల్ల, ఈయనే చివరి ముఖ్యమంత్రి అని. నువ్వు అన్నది నాకు ఐ డోంట్ నో రియల్లీ, ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీకి కోపం రావడంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఉన్నాయి, అందులో అనుమానం లేదు. కోపం వచ్చే మాటలు ఉన్నాయి అందులో. సో వాళ్ళకి ఆ వర్గానికి కోపం వచ్చి ఉండొచ్చు, కానీ ఆ వర్గం ఏదో పోయి కంప్లైంట్ చేసి మా కోపం బిడ్డలను తక్కువ చూపించడం, కుక్కల నక్కలని ఎక్కువ చూపించడం, అంటే ఎక్కువ చూపించడం, నేను ఏమంటానంటే కోపం వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ అంత మాత్రం చేత పార్టీ క్రమశిక్షణ కమిటీకి, అసలు ఆ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా చాలా హుందా ఉన్నటువంటి పర్సన్, అంత తొందరపాటు వ్యక్తి కాదు ఆయన. చాలా అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించి చాలా ఓపిక నెమ్మది మనిషి అన్ని ఆలోచించే చేస్తాడు ఆయన. అంత ఈజీ చేస్తాడు నేను అనుకోను. చిన్నారెడ్డి వ్యక్తిగతంగా చాలా నైస్ పర్సన్, ప్లస్ చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి. నాకు ఆయన అంటే చాలా గౌరవభావం ఉంది మొదటి నుంచి కూడా. నేను చూస్తున్నా ఆ వ్యక్తిని. అట్లాంటి వాడు తొందరపడి ఏదో రెడ్లను తిట్టిండానో లేకపోతే ఇంకొక ఆయన ఏమైనా బ్రాహ్మణి తిట్టిండానో యాక్షన్ తీసుకుంటానని అనుకోను. బట్ మీరు అన్నట్టు ఈ కులగణనకు సంబంధించిన నేను అనడం కాదు, మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ చూసాను నేను మా అధ్యక్షుడు. ఆయన ఏమంటున్నాడంటే అసలు పార్టీ సీరియస్గా చింపివేయడానికి తీసుకుందన్నాడు. కులగణన పేపర్లు ఓపెన్గా మీడియా ముందు చింపేసి తగలబెట్టడం అనేది పార్టీ సీరియస్ తీసుకుందన్నాడు, కానీ ఈ రెడ్లను తిట్టినందుకనో ఇంకోటి తిట్టినందుకని అనలే ఆయన అనలే. అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ అసలు అధ్యక్షుడు ఇచ్చింది ఏంటంటే అసలు ఆ కాగితాలను పబ్లిక్గా కాలబెట్టి ఉండాల్సింది కాదు, దీన్ని సీరియస్గా పార్టీ తీసుకుంది అన్నాడు. ఎవరైనా పార్టీ ముందు చిన్నవాళ్లే, పార్టీయే పెద్దది, కులాలు ఇక్కడ ఇంపార్టెంట్ కాదని కూడా ఆయన చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బట్ దానికి పెద్ద రెడ్లను తిట్టినా కూడా తిట్టినా ఇంపార్టెన్స్ ఉందని అనుకోను. బట్ డెఫినెట్గా అది ఆయన కొంత లిమిట్ దాటిన మాట వాస్తవం నా అభిప్రాయం. ప్రజెంట్ ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది సార్? ఐ డోంట్ నో. అతను అగ్రెసివ్ పర్సన్ కదా. తిరుమార్ మల్లన్న అనేవాడు మీకు జ్ఞాపకం ఉంటే ఆయన ఇద్దరు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసాడు, ఏం ఓటు రాలే ఆయనకు. అప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా, ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినప్పుడు కూడా వేలల్లో వచ్చినాయి ఓట్లు, అప్పుడు రాలే. ఎప్పుడైతే ఆయన ప్రజా సమస్యల మీద స్పందించడం మొదలుపెట్టిండో, క్వశ్చన్ చేయడం మొదలుపెట్టిండో, అధికారులు కానీ అంశాలు తెర మీద తీసుకురావడం మొదలుపెట్టి తనకంటూ ఒక ఛానల్ పెట్టుకున్నాక ఆ క్వశ్చనింగ్, ఆ క్యూ ఛానల్ అనే దానికి పాపులారిటీ తెచ్చింది, దానికి చాలా పాపులారిటీ తెచ్చింది. కానీ ఎంత పాపులారిటీ తెచ్చిందో అదే ఛానల్ దానికి కింది కూడా దించింది ఎలక్షన్ టైం కల్లా. చాలామంది అసలు వీడియోలో నన్ను అడిగిండు ఒక ఆయన, సరే మీరు తీర్మానం అన్న కోట ఏమంటే నేను 2 times అదే అక్కడి నుంచే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ నేను, మీరు అంటున్నారు ఆయన బ్లాక్ మెయిలర్ గా అన్నాడు, ఆయన జర్నలిస్ట్ అని అన్నాడు. అరే ఏందా నీ సోదరుడు
నువ్వు క్వశ్చన్ చేసే బ్లాక్మెయిల్ అంటే పోనీ ఎగ్జాంపుల్ చెప్పు నాకు. ఎవరిని బ్లాక్మెయిల్ చేసిండు? 10 రూపాయలు ఎవడని ఇచ్చిండు? ఈరోజు ఎలక్షన్లో పడ్డాడు కదా, ఓ 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఉంటే అరే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం అనొచ్చు మనం. ఉదాహరణ లేకుండా జస్ట్ లైక్ దట్ ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు కాబట్టి మీరు బ్లాక్మెయిల్ అనలేరు. చాయ్ డబ్బులు వేసినా నాకు చాయ్కి వస్తే మీరు చాయ్ డబ్బులు వేసినా కూడా నాకు సహకారం అవుతుందని చెప్పి అన్నాడు కదా, 10 రూపాయలు అన్నాడు. ఆ తర్వాత చాలా మంది స్టూడియోకి పిలిచి మాట్లాడి క్వశ్చన్ చేసి సెటిల్మెంట్ చేసిన అంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళని పిలవకపోవడం, ఆ సమస్య ఎట్లా పరిష్కారం అయితే చెప్పకపోవడం, ఇవన్నీ ఐ డోంట్ నో. నేను అందుకే అన్నా, మార్కెట్ అతన్ని ఆ క్వశ్చనింగ్తో ఎంతైతే పాపులారిటీ వచ్చిందో అదే దాంట్లో మళ్ళీ ఆయన కింద డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. తర్వాత నాకు చాలామంది చెప్పారు లక్షల కొద్ది వ్యూస్ ఉన్న తీర్మానంలో ఈరోజు ఈ బదనామం వల్ల తగ్గిపోయింది సార్ వ్యూవర్షిప్ అన్నారు. ఉండొచ్చు, నేను దాన్ని అనలైజ్ చేయలే, నేను ప్రాక్టికల్ చూడలే. అప్పుడు పడిపోయింది అన్నారు. అదొక ఆయనకు పెద్ద హర్డిల్ అయింది ఎలక్షన్ టైంలో. హర్డిల్ అయితే దాన్ని చాలామంది సీనియర్లు మాలాంటి వాళ్ళం సర్ది చెప్పినాం, కరెక్ట్ కాదు, అది ఎగ్జాంపుల్స్ అయితే మేము వినలేదు, మేము చూడలేదు, కాబట్టి మీరు అనడానికి వీల్లేదని ఆయనకు అవకాశం ఇవ్వండి మేము అందరూ అప్పీల్ చేసినాం. జర్నలిస్టులు కూడా అప్పీల్ చేసినాం, మీరు ఎట్లా అనడానికి వీల్లేదని. మరి ఐ డోంట్ నో రియల్. ఇప్పుడు నేను కూడా ఆయన ఎట్లయితే శాంపిల్ సర్వే చేయకుండా తప్పని ఎట్లయితే అన్నాడో, నేను కూడా ఆయన అది కలెక్షన్ డాటా కలెక్షన్ లేకుండా అనలేరు. నా దగ్గర అయితే అట్లాంటి ఉదాహరణ ఆయన బ్లాక్మెయిల్ అని లేవు. కానీ ఆయన ఇదివరకున్న పాపులారిటీ తగ్గిన మాట కూడా వస్తున్నాయి. కానీ ఎందుకు చెప్తున్నది ఎంత అంటే అతనికి ఒక అగ్రెసివ్ స్వభావం ఉంది. అంశాల మీద స్పందించే విధానంలో ఒకప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వేల కొద్ది ఓట్లతో అది వందల సంఖ్యలో ఓటు తెచ్చుకున్న తీర్మానం లక్షల సంఖ్యలో ఓటు తెచ్చుకొని మన అందరి ముందు గెలిచి వచ్చి ఈరోజు ఎమ్మెల్సీ ఇంకా వాయిస్ పెరిగింది అతను. కానీ మీరు చూస్తే సార్ గమనిస్తే తీర్మానం వలన ఎన్నికలప్పుడు ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా అన్ని నియోజకవర్గాలు తిరిగినాడు, దాదాపు 119 నియోజకవర్గాలు. ఆ తర్వాత ఆయన ఎంపీ ఎలక్షన్స్లో భువనగిరి ట్రై చేసినాడు, టికెట్ రానప్పుడు బాగా తిట్టిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. జనాలు చూస్తారు కదా సార్, అంటే ఒకసారి తిట్టడం, మరోసారి ఎత్తుకోవడం, ఒకసారి ఎత్తేయడము, ఇవన్నీ కూడా చూసి ఇప్పుడు ఆయన బీసీ నినాదం తీసుకొని రాజకీయ పార్టీ పెడితే జనాలు ఆయన వెంట నడిచే అవకాశం ఉంది సార్. నేను ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఎవరు సక్సెస్ అవుతారు, ఆయన కూడా ఏమి రెస్పాండ్ కాలేదు ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు చూస్తే ఆయన ఛానల్ అయితేనేమో. నేనేమంటున్నా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పొలిటికల్ పార్టీస్ నడపడం అంత ఆషామాషి కాదని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన. నేను ఒక 2 years ఒక పొలిటికల్ పార్టీ నడిపిన, పెద్ద పెద్దోళ్ళతో సాధ్యపడింది. నేను 2 ఏళ్ళని నడిపిన. 6 నెలలకు దుకాణాలు మూసుకుని ఉన్నారు. వారే నరేంద్ర, విజయశాంతి, దేవేంద్ర గౌడ్ లాంటి వాడు, కుల బలం ఉంది, డబ్బు బలం కూడా ఉంది ఆయనకి. 6 months క్లోజ్ చేసుకున్నాను. నేను అసలు ఈ బలం ఆ బలం లేకుండా 6 months ఉన్నాడు. నేను కనీసం 2 years నడిపినావు. నేను నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో. కాబట్టి అది ఆషామాషిగా అని తేలిపోయినాక దుకాణం మూసేసినాం మేము. సో ఇది అంత ఈజీ కాదు. పొలిటికల్ పార్టీస్ ఆయన నడపలేకపోయినా, నేను అంత ఉద్యమ కాలంలోనే దేవేంద్ర గౌడ్ లాంటి వాడు టీఆర్ఎస్ని తట్టుకోలేకపోయింది ఆయన మరి ఆ రోజు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంది సార్ 2009లో. అది గ్రాండ్ అలయన్స్, అది జస్ట్ అప్పుడే పెట్టిండు ఆయన, సక్సెస్ కాలేకపోయింది ఆయన. మరి ఏమన్నా కావచ్చు కారణాలు. నేను ఏమన్నా అంటే ఏమన్నా కారణం పీఆర్పీతో ఉండి అందులో విడిపోయింది ఆయన, మెర్జ్ చేసి తర్వాత బయటకు వచ్చింది. సరే అది పాపం ఆయనకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. అది దాని గురించి కాదు, ఆయన గొప్ప నాయకుడు, పాపం కాన్సెప్ట్ వాడు, ఆయన సక్సెస్ కాలే. చాలా పెద్దోడు కదా దేవేంద్ర గౌడ్ అనేవాడు. ఈయన పాపం ఇప్పుడిప్పుడే బిగినింగ్, ఈ గ్రోయింగ్, ఈయన ఎమర్జింగ్ లీడర్ ఈయన. సో యూ హ్యాస్ టు వెరీ కేర్ఫుల్. ఈయన ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాంట్లో శక్తి ఉంది, ఖచ్చితంగా శక్తి ఉంది, అందులో లేదని కాదు. ఇప్పుడు బీసీ ఆర్ కృష్ణయ్య ఆ వాదం మీద ఫేమస్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యండి ఈరోజు రాజశేఖర. మరి మందకృష్ణ మాదిగ ఆ వాదం మీద ఫేమస్ అయ్యాడు. మరి 2 సార్లు 3 సార్లు కాంటెస్ట్ చేసి గెలవలేకపోయినా. అది ఎంత ఈజీ కాదంటున్నా నేను. కుల బలంతో కూడా గెలవడం అంత ఈజీ కాదు. నీకు వర్ధన్నపేటలో నాకు తెలిసి 20-25 వేల మాదిగలు ఉంటారు. మందకృష్ణ పోటీ చేస్తే 10,000 కంటే ఎక్కువ రాలే. మరి వాళ్ళే వేయలేదు. మదిరలో మందకృష్ణ పోటీ చేస్తే ఆయన 30-40 వేల ఓట్లు మాదిగలవే ఉన్నాయి. మరి ఆయనకు 10,000 మించి రాలేదు. ఎందుకు రాలే? మరి మందకృష్ణ మాదిగ ఎవరు? గొప్ప నాయకుడు ఆయన, మామూలు వ్యక్తి కాదు ఆయన. అట్లాంటి వాడికే నువ్వు ఆ కులం మొత్తం ఓటు అయిపోతే చీలికలు ఉంటాయి. అదే నువ్వు ఇప్పుడు బీసీ ఆయన ఛాంపియన్ అంటే నడవదంటా నేను. ఈ బీసీలో కూడా వర్గాలు ఉంటాయి, ఒక పార్టీ అఫిలియేషన్ ఉంటుంది, ఇప్పుడు ఈ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ, రకరకాలు ఎలక్షన్స్ వచ్చేవరకల్లా. కానీ అదంతా దాటి ఇప్పుడు ప్రజలు కొంచెం అవేర్నెస్. ఆయన మరి వైఖరి, పార్టీ వైఖరి ఇదే కదా, పార్టీయే సస్పెండ్ చేసి ఇప్పుడు ఆయన సమర్థించే ప్రసక్తి రాదు కదా రేవంత్ దీని. ఆయన కూడా దీన్ని ఒప్పుకోవాల్సిందే కదా, ఈ పార్టీ డెసిషన్ని, ఆయన డిసిప్లినరీ కమిటీ నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి తీర్మానం కూడా ఆచితూచి అడుగులు వేయాలి తప్ప అసలు దానికి అసలు జరిగిందని నేను చింతిస్తున్నాను ఒక లెటర్ అక్కడ వారేస్తే ఈ సస్పెన్షన్ దాకా రాకనేపు. అది కరెక్ట్ ఉండే స్టెప్. అసలు ఉండి పోట్లాడితే బాగుండేది. ఇంటర్నల్గా పార్టీలో ఉండి ఇంకెక్కువ నువ్వు లాభపడచ్చు, బీసీ వర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకోవచ్చు. ఎన్టీఆర్ నడు, ఆయన సామాజిక వర్గం ఏంది, ఖమ్మ.
మరి అసలు నిజంగా బీసీ నాయకత్వాన్ని ప్రమోట్ చేసిన వాడు ఎన్టీఆరే. అవును సార్. అంతమంది బీసీ నాయకులు ఏ పార్టీలో అవకాశాలు ఎన్టీఆర్కు ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలే. అంత అద్భుతంగా ఆయన బీసీలకు అవకాశం ఇచ్చిన కొత్త లీడర్షిప్ ఎమర్జ్ అయింది. అవును సార్. మరి ఆయనే అదే ఒక leadership continue నేనే అవుతుంది. ఛాంపియన్ బీసీకి అన్నాడు ఆయన. ప్రజలంతా నా వాళ్ళే అన్నాడు ఆయన. అనుకుంటూ బీసీగా మరి చేసిండు ఆయన. ఆ సెక్షన్ జరిగిన అన్యాయాన్ని గుర్తించిండు ఆయన, సరి చేసిండు. కాబట్టి ఒక్కొక్కసారి కొంత గ్రేట్ లీడర్స్ వాళ్ళు వాడేమి ఓపెన్గా చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆ విజన్ ఉంటుంది వాళ్ళకి. ఆ విజన్తో పనిచేసిన సందర్భాల్లో అన్ని వర్గాలు న్యాయం జరుగుతుంది, చరిత్రలో ఉండిపోతుంది. చరిత్రలో ఉండిపోతుంది కదా. మీరు కాదండి, రాజశేఖర రెడ్డి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ఎక్స్ట్రాడినరీ లీడర్ అతను. మరి ఆయన ఫ్యాక్షన్ లీడర్ అని ఫేమస్, పాలిటిక్స్కి నోన్ ఆయన. అవును సార్. చేసిండా చేయలేదా డిబేటబుల్ మనకు తెలియదు, కానీ ఫేమస్ ఫ్యాక్షన్ లీడర్ ఆయన. మరి ఆయన పీరియడ్లో నీకు పిల్లలు నేను ఏదో క్యాంపెయిన్ కోసం పోయినా, చిన్న మానుగు ఏదో ఒక వ్యక్తి కోసం క్యాంపెయిన్ మన ఆలయ దగ్గర ఎందుకో పోయినా ప్రచారానికి. గుడిసెలోకి వెళ్ళి ఒక అమ్మాయి వెళ్ళింది. అమ్మ ఇగో కాగితం ఇచ్చి మా వాడికి ఒకటే నమస్కారం పెట్టి, నాకు ఎందుకు అనుమానం ఏం చదువుకున్నాను, నేను బీటెక్ సార్ అన్నది. అరే బీటెక్ చదివి గుడిసెల్లో అంటే ఎట్లా అవకాశం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి వల్ల సార్ అన్నది. అంటే ఫీ రియంబర్స్మెంట్ వల్ల ఆ అమ్మాయి ఇంజనీర్ అయిందండి. అట్లా ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, నీకు రకరకాల ఏది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎన్ని పథకాలు ఆయన తీసుకొచ్చిండు. అతను అద్భుతమైన వ్యక్తి నిజంగా పాలిటిక్స్లో. నువ్వు అన్నావు కదా, వీళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని. ఓ ఎన్టీఆర్ లాగా రాజశేఖర్ని గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకుంటాం మనం. అధికారం చాలామందికి వస్తుంది పోయి. కేసీఆర్ కూడా 10 ఏళ్ళు వచ్చింది, ఏమైంది 5 ఏళ్ళే గుర్తుంటారు మనకు. ఓ కేటీఆర్, కేసీఆర్, మన అక్క కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, హ్యాపీ రావు అంటారు కదా. ఆయన దీనికి ఫేమస్, చెట్లు పెట్టడం. 5 ఈ 5 తప్ప ఇక ఎవడు కనపడి ఏం చేసినావు నువ్వు 10 ఏళ్ళు? ఒక అనలిస్ట్ అడిగినప్పుడు బీసీ నినాదం కోసం బీజేపీ స్టాండ్ తీసుకుంటుంది, కాంగ్రెస్ కూడా తీసుకుంది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే, బీఆర్ఎస్ లో హరీష్ రావు కూడా కాదు, కేటీఆర్ ఒకటే అవుతారు ముఖ్యమంత్రి అవుతారు. హరీష్ రావు కూడా సందర్భంలో సీన్ లేదు. కరెక్ట్, హరీష్ రావు ఛాన్సే లేదు. రాళ్ళు మోసిన కూలియాడు. ఆ పార్టీ నిర్మాణానికి రాళ్ళు మోసిండు, ఈరోజు లేడు. అంతే, కరెక్ట్. అది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ అని అనుకుంటున్నారు తప్ప హరీష్ కవిత అని చర్చ చేయలేదు అక్కడ. వాళ్ళకి లేకపోతే దిక్కు లేకపోతే నీకు వేరే వర్గాలకి ఎక్కడ నాయకత్వం వస్తుంది. కాబట్టి ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది, ఒక వాతావరణం నిర్మాణం అయింది. ఆ నిర్మాణాన్ని నువ్వు చాకచక్యంగా నీ వర్గానికి అనుకూలంగా మలుచుకోవాలి. ఈరోజు మళ్ళీ చాకచక్యంగా పార్టీలో ఉండుకుంటూ పార్టీ పరిధిని అతిక్రమించకుండా దాన్ని నిర్మాణం చేయాల్సి ఉండే. చేసి మోర్ అండ్ మోర్ పీపుల్, అసలు సీఎం అంటున్నాడు మేము రేపు పొద్దున రిజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్కి పంపుతాం. పార్లమెంటే ఇవ్వాలి రిజల్యూషన్కి, ఏది బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలంటే మేము చేయలేము. అది టెక్నికల్లీ పార్లమెంట్ చేయాలి. చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారంటే మేము పార్టీ పరంగా 40% ఇస్తాము, నేను మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడాను అన్నాడు. అది పెద్ద స్టేట్మెంట్, అది పెద్ద స్టేట్మెంట్. 42% పొలిటికల్గా ఈరోజు బీసీలకు ఇస్తామని చెప్పినాక 42 వాళ్ళు ఇంప్లిమెంట్ అయిపోయినట్టేనా? నువ్వు చెప్పిపోయి ఎవరు బీజేపీ చెప్పాలి, బీఆర్ఎస్ చెప్పాలి, ఇస్తావా 42 వాళ్ళు చెప్తున్నారు అక్కడ. మా పార్టీ చెప్తుంది కదా భయ్. సో అది ఒక మంచి స్టెప్ కదా. ఆయన రెడీ అయ్యి ఉండి మరి బీసీలకు కోపం ఉందని అనలేవు కదా. 42% రిజర్వేషన్కి ఆయన ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఒకటి రిజల్యూషన్ పాస్ చేస్తున్నాడు, రెండోది మేమే ఇంప్లిమెంట్ చేస్తామంటాడు. ఎంతకంటే ఏం కావాలి? సో ఇంటర్నల్గా పార్టీలో ఉండి వీళ్ళని సమీకరించి నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి సీట్లు వచ్చే పద్ధతిలో ఆయన చర్యలు తీసుకోవాల్సి ఉండే. ఆయన దాని తన ఎనర్జీ ఆయనకు ఉంది, ఖచ్చితంగా ఎనర్జీ ఉంది. మళ్ళీ ఆయన మళ్ళీ కొన్ని రాయబారాలు నడిపిండు. అది సహజంగా పాలిటిక్స్ లో జరుగుతుంటాయి, మళ్ళీ ఆయన బతిలాడుతుంది. కానీ తీన్మార్ మల్లన్న ఈ ఫైట్, బీసీ ఫైట్ వల్ల కాంగ్రెస్ లో ఉన్న బీసీ మంత్రులకు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది కదా సార్? అది నేను ఆ టైప్ డిప్యూటీ సీఎం కావచ్చు అనేది ఐ రియల్లీ డోంట్ నో. ఈ చూడు ఏమంటారు కదా, మార్జాల న్యాయం అని 2 పిల్లులు కొట్టుకుంటే కోతికి లాభమైందట. అది జోకి ఇటు ఎక్కువ ఉందని ఇటు తినదట, అటు ఎక్కువ ఉందని అటు తినదట, ఆఖరి మొత్తం అదే తినదంటే 2 పిల్లులు కూడా పాపం కొట్లాడు. మార్జాల న్యాయం ఉంటుందండి. సో ఆ న్యాయం జరిగితే మరి చెప్పలేము. ఈ మధ్యలో తీన్మార్ వల్ల ఫైట్ చేస్తే ఇంకో మంత్రికి లాభం జరిగితే, లేదా ఇంకో 2 బీసీలకు మంత్రివర్గంలో స్థానం వచ్చిందనుకో, పోనీ మంచిదే కదా. నేనైతే మంచిదే అంట, మహేష్ కుమార్ నేను మంచిదే అంట. ఎందుకంటే నిజం కూడా కావాలి వాళ్ళకి. పాపం ఈ సెక్షన్స్కి నిజం కూడా అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడంలో చాలా పార్టీలు ఫెయిల్ అయినాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు నిజంగా కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి. అది నువ్వు అన్నట్టు మల్లన్న వలనో లేదా మహేష్ కుమార్ గౌడ్ వలనో, పోనీ రెడ్డి గారు అనేటువంటి మా ముఖ్యమంత్రి వలన లాభం జరిగిందనుకో 40% ఇంప్లిమెంట్ అయ్యి, ఐ రియల్లీ అప్రిషియేట్. ఈ తీన్మార్ మల్లన్న సస్పెండ్ ద్వారా ఇప్పుడు ఆయన పార్టీలో ఉండడు, ఆయన వ్యతిరేకంగా తిరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు నష్టం ఉండే అవకాశం ఉంది సార్? ఏమో 2 రోజులు చర్చ తర్వాత మర్చిపోతారు. సముద్రం కదా అది, సముద్రం. ఎంతమంది పెద్దోళ్ళు మా పార్టీలో తిట్టి మళ్ళీ వచ్చి మంత్రులు అయిన వాళ్ళు లేరు. సోనియాని తిట్టి జయపాల్ రెడ్డి మంత్రి అయ్యిండు,
జ్ఞాపకం ఉందా నీకు? లేదు సార్. ఒకప్పుడు జనతాద లీడర్గా ఫియర్స్ ఎంత స్పీకర్ జయపాలంటే మామూలు కూడా మరి మళ్ళీ వచ్చి మంత్రి అయ్యండి, అదే దాంట్లో పనిచేసిండు. ఇవన్నీ ఒక సముద్రాలు లాంటివి. పెద్ద పెద్ద పార్టీలు బీజేపీ కావచ్చు, ఇది కావచ్చు, మా కాంగ్రెస్ కావచ్చు, సముద్రం అది. నువ్వు దాని మీద దాన్ని ఏమంటావు, దాని మీద అలిగినా నువ్వు లేకపోతే సూర్యుని తిట్టినా అంటే ఏమవుతుంది? సూర్యుని మీద ఏమవుతుంది చెప్పు? ఏమి కాదు అది. సో ఒక ఫేజ్ ఇది. ఈ ఫేజ్లో మళ్ళీ చర్చనీయాంశం. అంతే తప్ప 4 రోజులకి మర్చిపోతారు అది. ఆయన దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. తనకున్న ఎనర్జీని బీసీ వర్గాల సంక్షేమం కోసం వాడుకునే బాధ్యత మల్లన్న మీద ఉన్నది. దానికి తొందరపాటు తగదు. జాగ్రత్త, దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో పద్ధతిలో పనిచేయాలి. నిన్న ఈ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు సార్, అది మీనాక్షి నటరాజన్ ఆమె సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినాడు. మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి. కరెక్ట్. కానీ చెడును మైక్లో చెప్తున్నారు, మంచి నుంచి చెవులో చెప్తున్నారు, చెడేమో బహిరంగంగా మాట్లాడుతున్నారు. తీన్మార్ మల్లన్న తర్వాత రీసెంట్గా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడింది సార్. ఇవి కొన్ని వ్యక్తిగత అజెండాలు ఉంటాయి. వ్యక్తిగత అజెండా అన్నప్పుడు దాన్ని ముందు తీసుకొచ్చి తద్వారా కామెంటరీ ద్వారా దాని ద్వారా మనకైనా లాభం రావాలనే ఒకటి ప్రయత్నం సహజంగా కొంతమంది చేస్తారు. అది కొంతవరకు పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ మరి జలకే కదా, మిగిలిన వాళ్ళకి మరి జలకే. ఇది డెఫినెట్లీ మల్లన్న మీద క్రమశిక్షణ అనేది ఇతరులకు ఒక గుణపాఠమే. ఇది గుణపాఠమే, దాన్ని చూసి నేర్చుకోవాలి. నువ్వు ఆ కాన్సెప్ట్ ఉండడం తప్పులేదు, కానీ దానికి కన్స్ట్రక్టివ్ వేలో పనిచేయాలి. దానికి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి, పార్టీకి సూచనలు ఇవ్వాలి. నువ్వు హెచ్చరించినా తప్పలేదు, కానీ మితిమీరి వాడిని కించపరిచి దానివల్ల మా వర్గానికి లాభం జరుగుతుండడం తప్పదు. వర్గం మనం ఎంత చెప్పినా సమాజం వర్గాల వారీగా విభజన జరగలేదు. భయ్ ఓఎస్సీలో ఒక వర్గం, బీసీలో వర్గం అనేది లేదు. ఆల్మోస్ట్ ఒక హోమోజీనియస్ కాంపోజిషన్ మన దగ్గర ఎమర్జ్ అయింది. ఏది జరిగినా సమాజం అనేది ఇప్పుడు దాని ఏమంటారు, ఒక రెయిన్బో. మనంతా రెయిన్బో లాగా వచ్చేసినాం మనం. కొంత తేడాలు ఉంటే, ఆర్థిక అసమానతలు ఉంటే ఉండొచ్చు, కానీ సమాజం పట్టం రెయిన్బోనే. అది మనం కాదనడానికి వీల్లేదు. అంటే ఈ రెయిన్బోను మనం చెదరగొట్టకూడదు. ఇందులో బ్లూ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. నువ్వు దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఈ రంగుల సమాజాన్ని, ఇప్పుడు ముస్లిం ఉంటాడు, సిక్ ఉంటాడు, నువ్వు ఉంటావు, నేను ఉంటా, ఎస్సీ ఉంటాడు, అందరు కలిస్తేనే ఆ రంగుల చొక్కా. నువ్వు ఆ రంగుల చొక్కా ఎంజాయ్ చేయాలి, కానీ ఇందులోకి వెళ్ళి నేను కట్ చేసి బీసీని తీసేస్తా అన్న, ఒక ముస్లిం తీసేసి కట్ చేస్తా అంటే పోకాలు ఉంటాయి చొక్కాకు. చిన్న పిల్లాడు చెప్తాడు, ఏంది అన్నాను చినిగిపోయిన చొక్కా వేసుకొని తిరుగుతున్నావు అంటాడు, ఒక్క సెక్షన్ తీసిన. సో మనది ఒక బ్యూటిఫుల్ హోమోజీనియస్ మిక్చర్ లాగా మన అన్ని వర్గాలు కలిసి ఉన్నటువంటి సమాజం. దీంట్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి మన వర్గం కోసం మనం కొట్లాడడం తప్పులేదు, కానీ ఇతర వర్గాలను కించపరచకూడదు.